ఆపర్చునిటీస్ అనేవి ఎప్పుడొస్తాయో, ఎలా వస్తాయో, ఏ విధంగా వస్తాయో ఎవరికీ తెలీదు. నేనేమంటానంటే, మీ మైండ్‌ని ప్రశాంతంగా ఉంచండి. హ్యాపీగా ఉంచండి. అవకాశాలు వస్తాయి నాకు. ఖచ్చితంగా మా ఇంటి తలుపు తడుతుంది అని ఒక ఎన్విరాన్మెంట్‌ని మైండ్‌లో క్రియేట్ చేయండి. ఎక్కడ గూడా, ఎవరి దగ్గర గూడా నెగెటివ్‌గా మాట్లాడబాకండి. మీ గురించి గానీ, మీ జాబ్ గురించి గానీ. ఎన్నెన్నో అవమానాలొస్తాయి. పక్కనోళ్ళు కూడా, "ఏయ్! ఎంత కాలం నుంచి ఇంకా ట్రై చేస్తున్నావు జాబ్ కోసము? చూడు ఆ పక్కన పక్కింటతను జాబ్ కొట్టేసాడు." డిస్కరేజ్ కాబాకండి. డిసప్పాయింట్ కాబాకండి. పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకోబాకండి. నీకేం కావాలో ప్రోగ్రామ్ చేయండి. నీ స్టైల్‌లో మీరు కంటిన్యూగా పాజిటివ్‌గా ఉంటూ ఇంటర్నల్‌గా ప్రోగ్రామ్ చేస్తా వెళ్ళండి. జాబ్ వచ్చినట్టు, అవకాశం వచ్చినట్టు, నువ్వు జాబ్‌కెళ్తున్నట్టు, ఫ్రెండ్స్‌తో హ్యాపీగా ఉన్నట్టు, అందరితో నీకు జాబ్ వచ్చిన విషయాన్ని షేర్ చేసుకుంటున్నట్టు, ఇలా ఇన్ డెప్త్‌కెళ్ళండి. తప్పేముందండి? మనం ఎవరికైనా మోసం చేస్తున్నామా? లేకపోతే ఏం లేదు కదండీ! అదేమన్నా ఇబ్బందికరమైన మ్యాటర్ కాదు గదా! మీ గురించి మీరు మంచిగా ఆలోచించడము, పాజిటివ్‌గా థింక్ చేయడం అనేది ఒకరిని ఇబ్బంది పెట్టే అంశం కాదు గదా! నీ గురించి నువ్వు ఎంత డెప్త్‌లోకెళ్తావో, ఎంత ఆనందంగా నువ్వు ఫీల్ అవుతావో, ఆ జాబు ఆటోమేటిక్‌గా నీ చేరువలోకొస్తది. దీన్నే మనోళ్ళు ఏమంటారంటే లా ఆఫ్ అట్రాక్షన్ అంటాం. అట్రాక్షన్ అంటే ఎక్కడ జరగద్దనుకుంటున్నారు మీరు? ఏమీ లేదు. ఇంటర్నల్‌గా నీ మైండ్‌లో ఎప్పుడైతే ఒక క్లియర్ పిక్చర్ నువ్వు ఇస్తావో, ఆటోమేటిక్‌గా ఏం జరగద్దంటే, నీ మైండ్‌లో నీకు తెలియకుండానే ఒక ఎనర్జీ క్రియేట్ అవుద్ది. నేను ఆల్రెడీగా చెప్పా. ఆ ఎనర్జీని ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఎనర్జీ అంటాము. ఆ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఎనర్జీ, ఎలక్ట్రో ఈజ్ ఈక్వల్ టు కరెంట్ అండ్ మ్యాగ్నెటిక్ అంటే అయస్కాంతం. ఈ 2 కలబోసిన ఎనర్జీ క్రియేట్ అయ్యి, నువ్వు ఏదైతే తహతహలాడుతున్నావో, ఏ జాబొస్తే నువ్వు ఆనందంగా ఫీల్ అవుతావో, దాని మీద పనిచేయడం మొదలుపెట్టుద్ది. దానికి సంబంధించిన వాళ్ళని అట్రాక్ట్ చేస్తది. మీ లైఫ్‌లోకి తీసుకొస్తది. మీరు ఆనందంగా ఆ జాబ్‌లోకెళ్తారు. హ్యాపీగా మీరు ఫీల్ అవుతారు. కానీ ఒకటి మాత్రం మీరు దయచేసి మర్చిపోబాకండి. నిరంతరం స్టడీ చేయాలి. వయసులో ఉన్నప్పుడు మాత్రమే విపరీతంగా చదవాలి. అర్థం చేసుకోవాలి. మ్యాటర్‌ని నంబర్ ఆఫ్ టైమ్స్ రాయాలి. సబ్జెక్ట్‌లోకి డెప్త్‌గా వెళ్ళాలి. మళ్ళీ వయసైన తర్వాత ఆ ఎనర్జీ రాదు. అందుకే నేనేమంటానంటే, మానవ ప్రయత్నంలో లోపం ఉండకూడదు. మనం చేయాల్సిన ప్రయత్నం గట్టిగా చేయాలి. వయసులో ఉన్నప్పుడే చేయాలి. ఎనర్జీ ఉన్నప్పుడే చేయాలి. ఆ తర్వాత నువ్వు చేసినా నీ బాడీ, నీ మైండ్ సహకరించవు. అందువలన మీరు అలా వెళ్ళగలిగితే 100 ఔట్ ఆఫ్ 1000 టైమ్స్ యూ విల్ గెట్ వాటెవర్ దట్ యూ వాంట్ ఇన్ యువర్ లైఫ్. దిస్ ఈస్ I am telling you from my bottom of my heart. All the best and thank you very much.